హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కార్డుకి రూ. 3000 చొప్పున నేరుగా విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇక వీటితో పాటు మనకు వచ్చే నెల రేషన్ సరుకుల్లో ఊహించని గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. మనకు 4 రకాల సరుకులనైతే ఖచ్చితంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో, ఏమేమి సరుకులు మనకు వచ్చే నెలలో రేషన్ కార్డు పైన మనకు పంపిణీ చేయబోతున్నారు. అలాగే మనకు ఈ రేషన్ కార్డుకి రూ. 3000 వరకు ఎందుకు ఇస్తారు? కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఊహించని శుభవార్తలైతే అందించారండి. ఇప్పటికే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 1 తారీఖు నుంచి 12 తారీఖు లేదా 14 తారీఖు వరకైతే రేషన్ పంపిణీ బియ్యాన్ని తీస్తున్నారు. సో, 12 లేదా 14 అని ఎందుకు చెప్పానంటే ఒక్కొక్కసారి 14వ తేదీ వరకు వీళ్ళకి రేషన్ షాప్‌లో ఉన్నటువంటి డీలర్లకి ఆన్‌లైన్ అయితే ఉంటుంది. సో, కొన్నిసార్లు 12వ తేదీకే ఆఖరైపోతుందనమాట. సో, అది ఏరియాని బట్టి, ప్రాంతాన్ని బట్టి అలా జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి మనకు ఖచ్చితంగా 15 తారీఖున కూడా రేషన్ బియ్యం పంపిణీ చేసినటువంటి సూచనలైతే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మీ ఏరియాని బట్టి మీ యొక్క ఏరియాలో ఎప్పటి నుంచి ఏ తేదీ దాకా మీకు రేషన్ ఇస్తారో కింద కామెంట్లు అయితే తెలియచేయండి. సో, నేను కూడా తెలుసుకుంటాను. సో, మొత్తంగా మనం చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 కిలోల చొప్పున బియ్యాన్నైతే పంపిణీ చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఉచితంగా బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్నారనమాట. సో, ఇది మనకు 2019 తర్వాత లాక్‌డౌన్ టైంలో అయితే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారునికి నేరుగా కార్డులో ఉన్నటువంటి సభ్యుల్లో ఒక సభ్యునికి 5 కిలోల చొప్పున ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క రేషన్ కార్డులలో ఎంతమంది ఉంటే అంతమందికి 5 కిలోల చొప్పున అయితే బియ్యం అయితే పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి డబ్బులను కూడా ఛార్జ్ అయితే చేయట్లేదు. సో, యథావిధంగానే మనకు ఈ యొక్క పథకాన్ని 2031 వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగించి నిన్నటి రోజున మనకొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ఫ్రీగా అయితే అమలు చేస్తుంది. సో, అదే పథకాన్ని ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పొడిగించడం జరిగిందనమాట. సో, మొత్తంగా ఒక్కొక్క లబ్ధిదారునికి నేరుగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి బియ్యంతో పాటు కొన్ని రకాల సరుకులను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. మనకు పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రతి నెలలో కూడా రేషన్ బియ్యంతో పాటు పంచదార మరియు ఆహ్, ఏదైతే మనకు కందిపప్పు ఉందో, సో, కందిపప్పుని కొన్ని ఏరియాస్‌లో ఇస్తున్నారు. కానీ మనకు వచ్చే నెల రేషన్‌లో ఖచ్చితంగా కందిపప్పును కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇక మనకు దానితో పాటు జొన్నలు మరియు రాగులు, అలాగే 1 కిలో గోధుమ పిండి, వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు నూనెను కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అందించింది. సో, మనకు నూనె కూడా ఇక నుంచి సబ్సిడీ రేట్లతో అయితే పంపిణీ చేస్తారు. సో, కందిపప్పు మనకు బహిరంగ మార్కెట్‌లో రూ. 120, రూ. 100 పైనుంది. సో, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇది ఏరియాని బట్టి మారుతుంటుంది. మీ ఏరియాలో ఎంతుందో కూడా కింద కామెంట్ అయితే చేయండి. సో, నేను కూడా తెలుసుకుంటాను. ఇక మనం చూసినట్లయితే ఈ యొక్క కందిపప్పే కాదండి, అన్ని రకాల వస్తువులు కూడా రేట్లు పెరిగాయి. సో, మనకు ఎగ్జాంపుల్‌గా ఆయిల్ చూసుకున్నా గానీ ప్రైస్ అనేది రూ. 140 పైనే ఉందనమాట, పామ్ ఆయిల్ కూడా. సో, ఈ విధంగా రేట్లనేది
ప్రజెంట్ మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా ధరలనేటివి భారీగా పెరిగిపోయాయి. ఈ ధరలు పెరిగినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలు సరైన టైంకి కూడా తిండి తినలేని పరిస్థితిలో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం భావించి వారికి నూనెను కూడా పంపిణీ చేయాలి. సో, నూనె అనేది వారికి పంపిణీ చేస్తే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఒక 3 పూట్ల భోజనం అయితే చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పుడు నూనెను కూడా మనకు రేషన్ షాపుల్లో ఇచ్చేందుకు మనకు ప్రణాళికలైతే సిద్ధం చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో, మనకు వచ్చే నెలలో రేషన్‌తో పాటు మనకు కందిపప్పు, నూనె, అలాగే పంచదార, జొన్నలు, రాగులు, వీటితో పాటు 1 కిలో గోధుమ పిండే. సో, ఈ యొక్క 6 రకాల వస్తువులైతే మనకు పంపిణీ అయితే చేస్తారు. అయితే ఈ యొక్క పంపిణీలో భాగంగా మనం ఏ నెల రేషన్ అనేది ఆ నెలలోనే తీసుకోవాలి. గరిష్టంగా మనకు 3 నెలల పాటు రేషన్ బియ్యం తీసుకోకుండా ఉంటే మీ కార్డ్ అనేది ఇనాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ కార్డ్ గనక ఇనాక్టివ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పథకానికి కూడా మీరు అర్హత సాధించలేరు. సో, ఎగ్జాంపుల్ మీ పిల్లల ఫీజు రింబర్స్‌మెంట్ కావచ్చు, అలాగే మీకు సంబంధించినటువంటి తల్లికి వందనం పథకం కావచ్చు, ఇలాంటి పథకాలన్నీ కూడా మీరు అనర్హత అయితే వస్తుందనమాట. సో, కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఈ యొక్క రేషన్ కార్డ్ విషయంలో జాగ్రత్త పడండి. రేషన్ కార్డ్‌లో ఎప్పటికప్పుడు రేషన్ తీసుకోండి. అండ్ ఈకేవైసీ ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి రేషన్ బియ్యం అక్రమ రవాణాన్ని అరికట్టేందుకు సరికొత్త విధానంలో మనకు రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులు ఇచ్చే ఆప్షన్ అయితే ఎంచుకోబోతున్నారు. ఈ డబ్బులు ఇచ్చే ఆప్షన్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకు రేషన్ బియ్యం కానీ, రేషన్ సరుకులు కానీ వద్దు అనుకుంటే మనకు నేరుగా మన మొబైల్‌కి అంటే రేషన్ కార్డ్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ ఏదైతే ఉంటుందో సో, ఆ ఫోన్ నంబర్‌కి నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ వోచర్ అయితే పంపిస్తుంది. ఆ ఈ వోచర్ వాల్యూ వచ్చేసి మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మీద ఆధారపడి ఉంటుంది. సో, మీకొక డౌట్ రావచ్చు. సో, ఏస్తే తక్కువ వేస్తారు కదా డబ్బులు అని అనుకోవచ్చు. సో, తక్కువ కాదండి. ఇప్పుడు మనకు రేషన్ బియ్యం వచ్చేసి ఎంతుంది మార్కెట్‌లో? మనం బ్లాక్‌లో ఎవరి దగ్గరన్నా కొనుక్కున్నా రూ. 15 నుంచి రూ. 20 లోపు అయితే ఉంటుంది. సో, ఇక మనకు అదే బియ్యం కేంద్ర ప్రభుత్వం మనకు ఎంతకిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంతకిస్తుందనంటే దాదాపు కిలో బియ్యం వచ్చేసి రూ. 40 నుంచి రూ. 50 మధ్యలో అయితే ఉంటుంది. సో, ఎందుకు అంత కాస్ట్ ఉంటుందనంటే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ కలిపి సో, ఈ విధంగా మనకైతే ఇస్తారు. ఈ విధంగా మన కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి సంబంధించి గరిష్టంగా ఒక్కొక్క కార్డుకి రూ. 3000 నుంచి రూ. 3500 వరకు కూడా ఇచ్చేటువంటి కొంత కార్డ్స్ ఉంటాయన్నమాట. ఉమ్మడి కుటుంబంలో పెద్ద కుటుంబాలు. సో, వాటితోని ఒట్టి రేషన్ బియ్యంతో మాత్రమే కాదండి. సో, మనకిచ్చేటువంటి ఈ పప్పుల మీద రాయితీ, పంచదార మీద రాయితీ, అలాగే జొన్నల మీద రాయితీ, రాగుల మీద రాయితీ, అలాగే ఆయిల్ ప్యాకెట్స్ మీద, సో, మనకు కందిపప్పు మీద ఇలా రాయితీలు అన్నిట్లో కలిపి మనకు ఓవరాల్‌గా ఒక పర్సన్‌కి ఇంత అమౌంట్ వస్తుందని చెప్పేసి, కార్డ్‌కి ఇంత అని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. సో, ఇది ఎందుకు చేస్తున్నారంటే అనేక సార్లు, అనేక రకాలుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కలిపి అక్రమ రేషన్ రవాణాని అరికట్టేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతున్నాయి. సో, యథావిధిగా చేస్తూనే ఉన్నారు. సో, రేషన్ బియ్యాన్ని ఎందుకు అమ్ముతున్నారు అని రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసినప్పుడు ముఖ్యంగా చూస్తే వాళ్ళు తినలేని బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు కాబట్టి, అందుకని ఈ తినలేని బియ్యాన్ని నేరుగా వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. బహిరంగ మార్కెట్‌లో అని చెప్తున్నారు. సో, తినగలిగిన బియ్యాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి భారత్ బ్రాండ్ పేరట కొత్త రైస్‌ని కూడా అయితే మార్కెట్‌లోకి లాంచ్ చేశారు రీసెంట్‌లీ. కానీ అది అంతంత మాత్రంగానే ఉండి, అది ఎవ్వరు కూడా కొనలేనటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా కల్తీలకి చేసేశారనమాట. కేంద్ర ప్రభుత్వం పర్ఫెక్ట్‌గా చేసినా కానీ, ఈ మార్కెట్‌లో వచ్చేటప్పటికి ఈ దళారులు ఎవరైతే బియ్యం అమ్ముకునేటువంటి వాళ్ళుంటారో రైస్ మిల్స్ ఓనర్స్ అలాంటి వాళ్ళు, అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి భారత్ బ్రాండ్‌లో కూడా తగినన్ని ఏర్పాటు చేయలేక అలాగే కల్తీలు జరిగిపోయాయి. సో, అవి కూడా ప్రజలు నమ్మడం లేదు. సో, మొత్తంగా చూస్తే ఈ రేషన్ బియ్యాన్ని అరికట్టడానికి ఏకైక మార్గంగా ఎంచుకుంది కేంద్ర ప్రభుత్వం. నేరుగా ఇప్పుడు మనకు రేషన్ బియ్యం తినలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం బహిరంగ మార్కెట్‌లోకెళ్ళి కొనుక్కుంటాం. అదేదో ఈ కొనుక్కునే దానికేదో ప్రభుత్వమే మనకు రేషన్ బియ్యానికి బదులు డబ్బులిస్తే, ఆ డబ్బులు తీసుకెళ్ళి మనం కొనుక్కుంటాం గదా! ఈ విధంగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే మనకు ఆదేశాలు కూడా జారీ చేసింది. సో, మీ ఏరియాలో ఎంతమందున్నారు? సో, ఇప్పుడు అది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, ఈ వోచర్ అనేది మనం ఫోన్‌కి పంపిస్తారు. ఆ ఈ వోచర్‌ని తీసుకొని మనం నేరుగా రేషన్ షాప్ దగ్గరికెళ్ళిపోయేసి, అక్కడ మనం స్కాన్ చేసి
ఆ ఈ వోచర్‌లో నుంచి మనం అమౌంట్ అనేది చేయొచ్చు. ఇప్పుడు మనకు రేషన్ బియ్యం కావాలి. రేషన్‌లో ఇచ్చే పప్పులు, సరుకులన్నీ కావాలి. అప్పుడు మనం ఈజీగా ఏం చేయొచ్చు, మన ఫోన్ నుంచి మనం స్కాన్ చేసి ఈజీగా మనం కావాల్సినటువన్నీ రేషన్ షాప్ నుంచి తెచ్చుకోవచ్చు. లేదు, బయట బహిరంగ మార్కెట్‌లో మనకొక పెద్ద ప్రొవిజనల్ షాప్ తెలుసు. అక్కడికెళ్తే మంచి క్వాలిటీ మనకు కనిపిస్తాయనుకోవచ్చు. అక్కడ మనకు ఖాతా ఉండొచ్చు. అట్లాంటి ఆ షాప్స్‌కెళ్ళేసి నేరుగా అక్కడ మనం ఈ వోచర్‌ని ఉపయోగించి అక్కడ కూడా పేమెంట్ అనేది చేయొచ్చు. లేదు, ఇంకొక బెటర్ ఆప్షన్ ఏందంటే ఆ ఈ వోచర్‌ని డైరెక్ట్‌గా మన ఫోన్‌పే ద్వారా గానీ, గూగుల్ పే ద్వారా గానీ మన బ్యాంక్ ఖాతాలో గూడా మార్చుకునే వెసులుబాటును గూడా కల్పించింది. సో, ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అనమాట. సో, ఇది తీసుకొనొస్తే మన యొక్క రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యం గురించి, అక్రమ రవాణా గురించి ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు. ఎవరికైతే రేషన్ బియ్యం కావాలో వాళ్ళు ఈ వోచర్ ఉపయోగించి రేషన్ బియ్యం కొనుక్కుంటారు. వద్దనుకున్న వాళ్ళు బయట కొనుక్కొని తింటారు. సో, ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్తని చెప్పుకోవచ్చు. సో, ఈ యొక్క నిర్ణయం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కాబోయి మూడో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో భాగంగా దీన్ని త్వరలో ప్రారంభిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల సర్వేలు కూడా జనగణన సర్వేలు ఇలాంటి సర్వేలు కూడా తీస్తున్నారు. సో, ఫైనల్‌గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ అయితే ఇవేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. రేషన్ కార్డుకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, రేషన్‌కి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మనకు ఎప్పటి నుంచి డబ్బులనేది విడుదల చేయబోతున్నారో గూడా నేను మీకు అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే వీడియో చేసి తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.